ध्यान मुद्रा प्रार्थना చేద్దాం. Deep breath. Deep breath. Deep breath. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु. అశ్విని ముద్ర 1 కాయకల్ప చేస్తున్నాం. 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. స్లోలీ నెమ్మదిగా నిలబడి కాయకల్ప పొజిషన్. ఇప్పుడు మనం చేసేది జస్ట్ ఊరికినే ఫార్మల్గా చేస్తున్నట్టు. ఇది ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు పొద్దున్నే లేచి చేసుకోవాలి. మధ్యాహ్నం టైంలో ఒకసారి చేయాలి, సాయంకాలం నిద్రపోయే ముందు ఒకసారి చేయాలి. అశ్విని ముద్రలోనే 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. Release ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. శ్వాస 1 2 3 4 5 6 7 8 9 10. Right side 1 2 3 5 6 7 8 9 10. Again right side 1 2 3 4 5 6 7 8 9 10. Again right side 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ మనం నిద్రించుతూ ఎనర్జీ పాస్. పూర్తిగా అలసట తగ్గిపోయాకి నెక్స్ట్కి వెళ్ళండి. కొంతసేపు ఆగండి అవసరమైతే. అది ఒక్కొక్కరితో ఒక స్టామినా ఉంటుంది. చేయలేము అనుకున్నప్పుడు బాగా రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్. 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్. స్టాప్. రెండు చేతులు ఎదురుగా రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేయాలి. డీప్ బ్రీతింగ్ డీప్ అవుట్ చేస్తూ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా ఒకవైపుకి తిరిగిన తర్వాత శ్వాస తీసుకుంటూ ముందున్న కాలు బెండ్ చేస్తాం. వెనకున్న కాలు స్ట్రైట్. 2 నడుము కింద భాగం వరకు మాత్రమే. అప్పర్ బాడీ ఎక్కడ బెండ్ చేయండి, స్ట్రైట్ ఉండాలి. 4 5. ఇవన్నీ హ్యామ్ స్ట్రింగ్ మజిల్కి, అంటే తొడవ దగ్గర కండరాలకి పిరుదుల్లో కండరాలు ఉంటాయి, పిరిఫార్మిక్ మజిల్. వాటికి మంచి ఫ్లెక్సిబిలిటీకి బాగా పనికి వస్తాయి. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది.
రిలాక్స్. నెమ్మదిగా నడుము చేతులు మెడకి. లెఫ్ట్ రైట్. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకోండి. వెన్నుపూస దగ్గర గమనించండి, వెన్నుపూసని బెండ్ చేయట్లేదు, కాకపోతే అక్కడ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ముందుల మెడ నమ్ముతుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు అరిచేతులు నడుము మీద బ్యాక్ పెట్టుకుని శ్వాస తీసుకుంటూ వెనక్కి. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టండి. బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. తాడాసనం చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్. శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్. పాదాలు మునివేడు మీద లేపాలి. అవసరమైతే ఒక చెయ్యి కానీ ఏదన్నా సపోర్ట్ తీసుకొనైనా వీలైనంత వరకు ఇట్లా పాదాలను ఇట్లా లేపడానికి ట్రై చేయండి. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. కొంతసేపు ఇట్లా ట్రై చేయండి ఉండడానికి. స్లోలీ రిలాక్స్. తాడాసనం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు చేతులు ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు చేతులు బాడీ పక్కగా. శ్వాస తీసుకుంది పైకి, రెండు చేతులు శ్వాస వదిలేసి కిందకి. ఒక 6 to 10. రెండు చేతులు బాడీ పక్కగా. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల ముద్ర. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎవరికి వాళ్ళు చేయండి. 6 to 10. రివర్స్. ఇప్పుడు ఎడమ చేయండి. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. చేయి మార్చండి. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చేయి ముందు ఉంది, కుడి చేయి వెనకాల. ఫ్రంట్ స్విమ్మింగ్ లాగా వస్తుంది ఈ విధంగా. ఇవన్నీ కూడా వెనుకొస్తే చాలా చాలా బాగా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇటు లంగ్స్ కూడా చక్కగా ఓపెన్ అయిపోతాయి శ్వాసలు తీసుకొని వదలడం. స్లోలీ. ఇటు హ్యాండ్స్కి మంచిది. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురు. శ్వాస తీసుకుంటా, శ్వాస వదిలేస్తుంటాం. రివర్స్. బాగా నొప్పులుగా ఉంటాయి, అయినా కూడా చేయాలి. రోజు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఎక్కడైతే నొప్పులు వచ్చినాయో వాటన్నిటిని గమనిస్తూ ఆ భాగాలకి శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. నెమ్మదిగా సిటప్స్. శ్వాస తీసుకున్నది. 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీతింగ్, బ్రీతింగ్. 2 3 4 5 6 7 8 9 10. పూర్తిగా కూడా ఉత్కుటాసనం అని ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. ఇట్లా కూర్చొని లేవాలి. మళ్ళీ ఇది కూడా చాలా మంచిది. నమస్కారం ముద్ర.
శ్వాస తీసుకొని వదులుతూ. పైన కనపడుతుందా? స్క్రీన్ కట్ అవుతుందా? నాకు ఎందుకో డౌట్గా ఉంది. చేతులు కనపడుతుంది, కట్ అవుతుందా? నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడైనా ఇప్పుడు అసలు మెడ కూడా కనిపించట్లేదు మేడం, కొంచెం ముందుకు వేసుకోవాలి. ఇప్పుడు కనిపించు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కూడా లేదు కొంచెం కదా. మెడ వరకు ఒక్కసారి నేను అక్కడే అడ్జస్ట్ చేస్తాను, స్క్రీన్ దగ్గరే ఉన్నా. ఒక్క నిమిషం. కనపడుతుందమ్మా. ఇందాకట్లానే వేసుకోండి మేడం, ఇందాకట్లానే వేసుకోండి. ఫస్ట్ ఎలా వేసుకున్నారు అలా వేసుకొని కొంచెం ముందుకు జరిగితే అప్పుడు చేతులు కట్ అవ్వకుండా. చెయ్యి కాదు పైకి లేపినప్పుడు ఇది ఓకే కదా? ఓకే. అది చేతులు పైకి లేపినప్పుడు కొంచెం కనపట్లేదేమో అనిపించింది. చేతులే కట్ అవుతున్నాయి కొంచెం. ఇప్పుడు బాగానే ఉందా? మోచేయి అంటే ఎక్కువే కదా, అక్కడి నుంచి కనిపించట్లేదు. అంటే ఒక్క నిమిషం, స్క్రీన్ పైకి కొంచెం ఒకసారి. ఇప్పుడు ఒకసారి చూడండి, నిలబడతా. ఇప్పుడు ఓకేనా? సేమ్ ఉందా? సేమ్ గానే ఉన్నట్టుంది. ఓకే. మరి పైకంటే మళ్ళీ ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మ్యాట్ కనపడుతుంది. ఒక్కటే కదా హ్యాండ్. సౌండ్ వస్తుందా? నాది వాయిస్ వస్తుందా? వస్తుంది మేడం. ఇప్పుడు ఓకే కదా? డిస్టెన్స్ ఉన్నట్టుంది, హైట్ కొంచెం. నెక్స్ట్ త్రికోణాసనం, అదే కట్ చక్రాసనం చేయలేదు కదా. రెండు చేతుల ముందు పక్కగా పెడదాం, శ్వాస తీసుకుని. మోకాళ్ళు చేయలేదు మేడం. మోకాళ్ళువే? ఓకే, కరెక్ట్. చేయండి రొటేషన్. ఇక్కడ కొంచెం కన్వీనియంట్గా లేదు, వాతావరణం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల చాలా చిరాకుగా ఉంది, చెప్పబుద్ధి కావట్లేదు. వాతావరణం ఇంకా చేంజ్ వచ్చింది. అసలు వింటర్ కదా ఇప్పుడు, నిజంగా మాట్లాడితే వింటర్లోకి వెళ్తున్నాం. బాగా వేడిగా ఉందండి. ఇప్పుడు మూడు సార్లు ఫోన్ 3 సైడ్లు మార్చేప్పుడు నేను ఫ్యాన్ గాలి కోసం. ఏంటది మార్చింది? ఫోను గాలి ఎక్కడికి వచ్చిద్దా అని చెప్పి ఫోన్ తీసుకుని తిరిగాను కొంచెం సేపు. అవును, అసలు ఏడిపే తక్కువ. ఇక్కడ నా పరిస్థితి అలానే ఉంది, చాలా చికాకు, అసలు విపరీతమైన చిరాకు వస్తుంది. అసలు ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలన్నా చెప్పబుద్ధి కావట్లేదు, చెమటకి ఒక రకమైన ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న పరిస్థితి ఇంకా చెప్పడానికి ఏముంటుంది. జాగ్రత్తగా ఉండాలి, ఈ వాతావరణం అంత మంచిది కూడా కాదు, ఇంత వేడి. బాగా మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. కానీ లేడీస్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు మనకు గుర్తుండదు మంచినీళ్ళు తాగుదాం, దాహం వేస్తేనే తాగుతాం, పరిగెట్టుకుని తాగాలి. నాకైతే నీళ్ళు కారుతున్నాయి, చెమటలు ఇట్లా పడిపోతున్నాయి. అసలు ఇంత చేంజ్ 2-3 రోజుల్లోనే. అసలు కట్ చక్రాసనం అయిపోయింది కదా, ఇది చేసాం కదా, ఇది చేద్దాం సెకండ్. ఇప్పుడు కాలు మెడలు చేసాము, మేము చేసాం. లెఫ్ట్ 2 3 4. లలిత గారి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదా? థర్డ్ పొజిషన్. లెఫ్ట్ 2 3 4. 1 2 3 4. 1 2 3 4. Slowly relax.
ఫోర్త్ది 5,000 ముక్కుల ముద్ర పెట్టి వెనుకోసుకు ఇరువైపులా టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. పాదాలు ముందు ముందుకు లేపాలి. మీరు వీలైనంత వరకు ఏసీ ఫెసిలిటీ ఉంటే మాత్రం ఏసీ రూమ్ లో కూర్చొని చక్కగా చేసుకోండి. ఇదంతా అనవసరం. మామూలుగా ఏదో అంటే మనకి యోగా దాంట్లో చెప్తారు న్యాచురల్ గా ఉండాలి వాతావరణం కానీ ఇక్కడ ప్రకృతి న్యాచురల్ గా లేనప్పుడు ఏం పర్వాలేదు. ఏసీ ఉన్న రూమ్స్ లో చక్కగా ప్రశాంతంగా ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకోండి ముందు. అది ఇంత పొద్దున్న తెల్లవారుజామున కూడా వాతావరణం అసలు ఇంత వేడిగా ఉందంటే ఇది అసలు ఎక్కడికి పోతున్నావు అనిపిస్తుంది. మనిషే ఇదంతా తయారు చేస్తుంది, ఎక్స్ప్లాయిట్ చేసి పెడుతున్నాడు ప్రకృతిని. ఇష్టం వచ్చినట్టు వాడి ప్రకృతిని మొక్కలు లేకుండా సరిగ్గా. ఒక దగ్గరేను కాదు, మన చుట్టూరా మొక్కలు ఉండగా సరిపోదు. ఓవరాల్ గా మన భూమి మీద అట్మాస్ఫియర్ నాశనం చేసుకుంటూ వస్తున్నారు. ఒక ప్రభుత్వాలకు కూడా బాధ్యత లేకపోవాలి. అది ఎఫెక్ట్ ఇండైరెక్ట్ గా వాతావరణం వేడెక్కిపోవడం, గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా, అది వస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మళ్ళా అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదో కొన్ని చోట్ల బాగున్నా కూడా ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి దాని మీద. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. అంతే ఉన్నట్టుంది. చేతులు పైకి, చేతులు కట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. గరుడాసన్. నాకు రూమ్స్ లో ఉన్నాయి ఏసీ. ఒక పని చేయాలి, చూసి సెట్టింగ్ ఒకసారి అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందేమో ఎప్పుడైనా. స్లోలీ రిలాక్స్. డిస్టెన్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఫోన్ పెట్టేదానికి. ప్లేస్ హాల్ అయితేనే కన్వీనియంట్ గా. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. మలాసనం చేద్దాం. ముందే కాళ్ళ మధ్య గ్యాప్ సెట్ చేస్తుంది. ఆ తర్వాత బెండ్ అయ్యి నమస్కార ముద్రలో కూర్చొని మోచేతులతోటి మోకాళ్ళని ఇట్లా వెనక్కి నడుతున్నట్లుగా. Slowly relax. కాళ్ళు పక్కన. హిప్ రొటేషన్.
Reverse. Slowly relax. నెమ్మదిగా మంచిని తీసుకొని సూర్య నమస్కారాలు చేద్దాం. Position. One namaskar. Om Mitraya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Panigrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. సూర్య నమస్కారం. 8 Parvatasana. నమస్కారం. 8 and ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం భానవే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం పూష్ణే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం హిరణ్య గర్భాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం మరీచయే నమః. 2 తాడాసన్,
3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. అరిచేతులు ఫ్రీగా, అరిచేతులు ఆకాశంలో చూస్తూ. అల్సర్ ఫీలింగ్ అనుకున్నప్పుడు నెమ్మదిగా విడచేతులు 2 కాళ్ళను కదిలించి అరిచేతులు రాత్రి చూస్తున్నారు. అరిచేతులు యొక్క నిలువచ్చి 2 కాళ్ళు కట్టుకున్నారు. అరిచేతులు చూస్తూ నెమ్మదిగా కాయకల్ప ప్రతిష్ఠ చేద్దాం. 2 కాళ్ళు మడిచి క్రాస్గా పెట్టి నమస్కార ముద్ర నాగస్థానం దగ్గర అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10
11 అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు చిరుముద్ర, 2 మోకాళ్ళు మడిచి శ్వాస తీసుకొని పొట్టను బాగా లేకొచ్చి పైకి తీసుకొని ఎక్స్పాండ్ చేసి మళ్ళీ శ్వాస వదులుతూ పొట్ట లోపలికి. అబ్డామినల్ బ్రీతింగ్ కూడా అంత ఉంటుంది. స్లోలీ రిలాక్స్. మర్కటాసనం చేద్దాం. నెమ్మదిగా 2 చేతులు బాడీకి ఇరువైపులు, పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, తల కుడి వైపు చూస్తూ. ఇవన్నీ కూడా వెన్నుపూసకి చక్కటి రిలాక్సేషన్ అనమాట. మన సూర్య నమస్కారాల్లో కష్టపడ్డదానికి ఇలా పడుకొని చేయంగానే వెంటనే కొంచెం రిలాక్స్ అవుతుంది బాడీ అంతా కూడా. ప్లస్ వెన్నుకు సంబంధించినవి కదా. నెక్స్ట్ చేయబోయే ముందు స్ట్రెయిన్ అవ్వకుండా కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తాం. ఇవి చివరిలో కూడా పెట్టుకోవచ్చు. మనం యోగా అంతా అయిపోయాక చివరిలో చేసుకున్నా కూడా మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఆ తర్వాత మనం యోగ నిద్రలోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక 1 గంట 20 నిమిషాల పాటు ఆటో సజెషన్ చేసుకుంటూ శరీరంలోని అన్ని అవయవాల్ని రిలాక్స్ చేస్తూ ప్రతిరోజు ఒక 1 గంట 20 నిమిషాలు యోగ నిద్ర కూడా ప్రాక్టీస్ చేయండి. చాలా చక్కటి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది బాడీ ఒక అరగంటలోనే, 1/2 గంట అరగంటలోనే. మామూలుగా 2-3 గంటలు నిద్రపోయినంత ఎఫెక్ట్ మనకి అట్లా కొంచెం సేపట్లోనే వచ్చింది అనమాట యోగ నిద్ర. రోజు పని కట్టుకొని అలా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అలవాటు చేస్తూ ఉంటే కొన్ని రోజులు మనం ఏమీ అసలు అనుకోవాల్సిన లేదు. ఆటోమేటిక్గా ఎనర్జీ పాసింగ్ ప్రతి అవయవానికి జరిగిపోతూ అన్ని అవయవాలు రిలాక్స్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. మనం అలా పడుకొని ఆగ్రచక్రం దగ్గర దృష్టి కేంద్రీకరించగానే ఏ భాగాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ భాగాలకు శక్తి ప్రసారము ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. మొదట్లో పని కట్టుకొని చేయాలి. Slowly relax. The third position. Right leg up, ఎడమ అరిచేతి. Slowly relax. Other side. Slowly relax. నెమ్మదిగా సయాటికకు సంబంధించిన చేద్దాం. మోకాళ్ళు మడిచి కుడి కాలు ఎడమ కాలు మీద, 2 చేతులు ఎడమ కాలు తొడ కింద తీసుకొని పైన కాలు కిందకి ప్రెస్ చేస్తూ ఈ ఎడమ కాలుని మన వైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ పర్టికులర్గా సమస్య ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు చేసుకోండి. స్లోలీ రిలాక్స్. కాలు మీద కాలేసేసి ఈ కుడి మోకాలు మీద ఎడమ మోకాలు మీద కుడి అరిచేతులు పెట్టి కుడి వైపు స్ట్రెచ్, తల ఎడమ వైపు.
కొంచెం స్ట్రెచ్ చేయడం, మళ్ళీ రిలీజ్ చేయడం, మళ్ళీ స్ట్రెచ్ చేయడం, మళ్ళీ రిలీజ్ చేయడం. ఈ విధంగా ఇప్పుడు ఆపోజిట్ కాలు, ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ వైపు లాగుతున్నాం, తల కుడి వైపు ఉంది. లోయర్ బ్యాక్ కూడా చాలా బాగా పనికొస్తుంది, లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్స్కి. పూర్తిగా కూడా ఇట్లా మనము చేయొచ్చు, పూర్తిగా కూడా చేయొచ్చు. కాకపోతే దానిది లాభం సయాటికా మీద కరెక్ట్ ప్రెషర్ అనేది ఇంతవరకే చేసుకోవాలి. దాని లాభం దానికి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎస్ఐ జాయింట్ చేద్దాం, చాలా రోజులైంది. ఇప్పుడు ముందుగా ఎడమ కాలు మడిచి కొంచెం కాలు మడ మీద సపోర్ట్ బెండ్ చేసి ఉంచండి మోకాల్ని. కుడి కాలు మడాన్ని ఎడమ మోకాలు కిందగా పెట్టాం, కిందంటే ఇటు తొడభాగం వైపు ప్రెస్ చేయండి. కొంచెం ప్రెస్ చేసి తుంటి దగ్గర గమనించాలి, బ్యాక్ లో ఎలా వస్తుంది అక్కడ వెనుక దగ్గర అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ రిలీజ్ చేయండి. ఒక సెకండ్ 2 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ప్రెస్, స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి. ఇప్పుడు కుడి కాలు మోకాలు కొంచెం బెండ్ చేసాను, ఈ ఎడమ కాలు మడాన్ని కుడి తొడ మీద పెట్టండి, పెట్టి ప్రెస్. మోకాలు జస్ట్ స్టార్టింగ్లోనే. రిలాక్స్. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసి గమనించండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎస్ఐ జాయింట్ చేద్దాం. కుడికాలు పాదాన్ని పూర్తిగా నేలకి ఆనించేసి 2 చేతులు చిన్ముద్ర పెట్టుకోండి. కాళ్ళు పక్కకి స్ట్రెచ్, ఫోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా మోకాలు మీద పెట్టండి. తుంటి ఎముక ఈ కాలి గజ్జ ఉంటుంది కదా, వీటన్నిటికీ కూడా చక్కటి వ్యాయామం ఉంది. ఎస్ఐ సాక్రో ఇలియం జాయింట్ అని చెప్పి కాలి గజ్జలో ఉండే జాయింట్ అన్నమాట. నాభిస్థానం కరెక్షన్ లో కూడా ఈ భంగిమ ఉపయోగపడుతుంది. ఇప్పుడు పక్కకు అన్నాం కదా, మనం నెమ్మదిగా ఫోల్డ్ చేసి వీలైనంత దగ్గరికి తీసుకొచ్చే కాల్ని అప్పుడు నిలబెట్టాలి. ఆపోజిట్ డైరెక్షన్ చేయండి. కాలు మేడం ఆ వాటంగానే తీసుకోవాలి. ఎక్కడ కాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, మీరు గమనించుకోవాలి. ఇది కాళ్ళు లేపే పనే లేదు, జరుపుకుంటూ రావడమే నేలవాటంగా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. దాన్ని ముందు పడుకోబెట్టాలి పక్కకి. ఆ తర్వాత దాన్ని టచ్ చేస్తూ మొత్తంగా పక్కకి తీసుకొచ్చి ఆ తర్వాత ఫోల్డ్ చేయాలి. ఒక్కోసారి ఏదన్నా చిక్కబెట్టినట్టుంటాయి తొడ కానీ వెనకాల తొడ భాగం బ్యాక్ సైడ్, భయపడకుండా చేస్తూ ఉండండి. అలవాటు లేని పని, కండరాలు ఒకసారి వాడకం తక్కువగా ఉండి కూడా చిక్కబెట్టినట్టుంటుంది. దానంతట అది సెట్ అవుతుంది కొన్ని సెకండ్స్లో. అది అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వీలైనంత వరకు రోజు 2-3 అరటిపళ్ళు తినడానికి ట్రై చేయండి. పొటాషియం లెవెల్స్ బాగుంటాయి బాడీలో. ఆకుకూరలు, మరి ముఖ్యంగా పాలకూర, తోటకూర, నువ్వులు, బెల్లం ఇలాంటి వాడకం ఎక్కువ ఉండాలి. అవిసె గింజలు, వీలైతే ORS ప్యాకెట్లు పెట్టుకొని పని కట్టుకొని తాగాలి, నీళ్ళల్లో కలుపుకొని. పొటాషియం, సోడియం సాల్ట్స్ ఉంటాయి కదా, అవి బాడీకి తగ్గినప్పుడు కూడా కండరాలు పట్టేస్తూ ఉంటాయి. సో
మొదట్లోనే దాన్ని మనము కరెక్షన్ చేసుకుంటే మంచిది. పెద్దదై వికటించేదా పొందకూడదు. ఎందుకంటే కణాల పనితీరు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కణాల పనితీరు బాగుండాలంటే నీరు ఆక్సిజన్ లెవెల్స్ కానీ అంటే గాలి, నీరు ఇలాంటివి కణాల్లోకి వెళ్ళడం రావడం ఫ్రీగా చక్కగా జరుగుతుండాలి. లేకపోతే కణాల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. సో అది శరీరం మీద ప్రభావం చూపుతాం. వీటికి మెయిన్గా సాల్ట్స్ యాక్టివ్ రోల్ ప్లే చేసేది. ఒక వాటర్ కంటెంట్ కానీ, ఎయిర్ కానీ, ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ బయటికి లోపలికి వెళ్ళడాలు, ఆక్సిజన్ ఇవన్నీ ఇంటర్చేంజ్, గ్యాస్ ఇంటర్చేంజ్ జరగాలన్నా కూడా సాల్ట్స్ శరీరంలో సరిపడా ఉండాలి. అది లేనప్పుడు సమస్యలు స్టార్ట్. అదే అందువల్ల మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్ ఇలాంటివి తగ్గకుండా చూసుకోవాలి బాడీలో. స్లోలీ రిలాక్స్. పవన్ ముక్తాసనం చేయండి. తల లేపొద్దు. నడుము నొప్పి కానీ సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తల లేపొద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు. వెన్ను కానీ నడుము నొప్పులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు తల లేపకుండా వీలైనంత సింపుల్గా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడుదల కింద పెట్టి ఉత్తాన పాదాసనం చేద్దాం. పత్తి కడుపు ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. పొట్టకండరాలు ఎప్పుడైతే బలంగా ఆరోగ్యంగా ఉంటాయో ఫ్యాట్ ఫార్మేషన్ అనేది ఆ పొట్టలో తగ్గిపోతుంది. లేకపోతే పొట్ట చుట్టూరా ఫ్యాట్ ఫార్మేషన్ ఇవి కనపడడానికి మెయిన్ కారణం అక్కడ కండరాలు వీక్ అయిపోతుంది. రెండు కాళ్ళు ఒకేసారి. స్లోలీ నౌకాసనం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మత్స్యాసనం. రెండు చేతులు పీటల కింద పెట్టండి. స్ట్రెచ్. నడుము ఛాతీ భాగాన్ని లిఫ్ట్ చేసి తలని వెనక్కి వారిస్తూ, నేలకి టచ్ కాదు, అంత దగ్గరగా నేలకి అలా ఏలాడేస్తాం కానీ టచ్ కాదు, గుర్తు పెట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. అనంత పద్మనాభాసనం చాలా రోజులైంది, ఒకసారి చేద్దాము. ఒక పక్క తిరగాలి. చాలా సింపుల్, చాలా ఎఫెక్టివ్, చాలా బాగుంటుంది లేడీస్కి. ప్రతిరోజు చేసుకుంటే మంచిది. ఎంత వస్తే అంతవరకే. చూపుడు వేలు పట్టుకు వెళ్తూ కాళ్ళు ఇలా లాగండి. ఇది కూడా వచ్చేసిన వాళ్ళు ఏం చేయాలి, చేతిని వేలు తిప్పి పట్టుకోవాలి. మెడ నొప్పి ఉంటే పూర్తిగా చేతి కింద దించి ఇలా అలాని రెస్ట్లో పెట్టేసి. అనంత పద్మనాభాసనం. నడుము దగ్గర ఫ్యాట్ కూడా బాగా కలుగుతుంది. స్లోలీ రిలాక్స్. నావెల్ డిస్ప్లేస్మెంట్ కూడా ఈ ఆసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. అది పక్కకి తిరిగినప్పుడు చేసుకుంటూ ఉండాలి. అదర్ సైడ్ చేయండి. దీంట్లోనే ఎక్సర్సైజ్ లాగా కూడా చేసుకోవచ్చు. కాలు పైకి కిందకంటూ ఎక్సర్సైజ్. మెడ నొప్పి ఉన్న వాళ్ళు తల పూర్తిగా దించేసేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ఆసనంలో. ఈ విధంగా ఉన్న తర్వాత ఆసనం నుంచి వ్యాయామం లాగా చేయాలనుకుంటే దీన్నే ఇట్లా
ఒక 10 పెట్టుకోవచ్చు మినిమం. ఇంకా చేయగలిగితే ఒక 50 కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నడుము దగ్గర ఫ్యాట్ బాగా కరుగుతుంది, తొడలు పిరుదుల దగ్గర ఫ్యాట్ కరగడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒకవైపు గుండె లేచి మాధ్యాలాసన అధోముఖ శ్వానాసనం చేసేద్దాం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ నాభి స్థానాన్ని చూస్తూ అధోముఖ శ్వానాసనం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇదే చేస్తూ ఉండండి. చేయలేని వాళ్ళు, మిగతా వాళ్ళు చేయగలిగిన వాళ్ళు సెకండ్ చేద్దాం. సెకండ్ పొజిషన్. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్ చేయాలి. సయాటికా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనాలు. టైల్ బోన్ ప్రాబ్లం. స్లోలీ రిలాక్స్. టైల్ బోన్ సమస్య వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ భుజంగాసనం. రెండు చేతులు చాదిపోకుని డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. రెండు చేతులు గడ్డల దగ్గర ఒకదాని మీద ఒకటి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా థర్డ్ పొజిషన్ సర్పాసన. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ డే. రెండు చేతులు పెద్దల మీద పెట్టి శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగము తల లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఫిఫ్త్ పొజిషన్. మోచేతులు గున్నాల మీద ఛాతీ పక్కగా రెండు చేతులు పెట్టి శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగము తల లిఫ్ట్. మోచేతులు నేల మీదే ఉంటాయి. స్లోలీ రిలాక్స్. తిరిగే భుజంగాసనం. రెండు చేతులు ఛాతీ పక్కన అరిచేతులు కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్ గా ఉంటాయి. మెడను కదిలిస్తూ కొంచెంగా ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూస్తూ అక్కడ ఒక 4 శ్వాసలు తీసుకునే అంత టైం అలా ఉండాలి. మళ్ళీ నెమ్మదిగా మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు ఈ తిరిగి భుజంగాసనం ప్రతిరోజు చేయాలి. స్లోలీ రిలాక్స్. శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్. ఇలా కాళ్ళు ఎక్కువసేపు లేపి ఉంచలేమనుకుంటే ఈ కాళ్ళు లేపి ఈ కాలు సపోర్ట్ ఇవ్వండి. ఇట్లా కూడా పెట్టి ఉంచుకోవచ్చు. మీ రెండో కాళ్ళని వాడుకోండి. ఈ విధంగా కాలు స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోండి. చాపిల్ కాలు. ఓకే, ఇది అర్థమైంది కదా? ఇలా చేసుకోండి. అప్పుడు నాభిస్థానము డిస్ప్లేస్ అయినప్పుడు ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సోలార్ ప్లెక్సస్ దాని ప్లేస్లో రావడానికి. ఇప్పుడు రెండు కాళ్ళతో డీప్ బ్రీతింగ్, లిఫ్ట్.
సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవన్నీ రోజు తప్పనిసరిగా చేయాలి. శలభాసనం, బోర్లా పడుకుండే ఇవన్నీ ఉపయోగపడతాయి. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చూద్దాం. ధనురాసన పొజిషన్లో ఉన్నా కూడా దీని లాభం దీనికి ఉంది. నాభి స్థానము పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇలా ఈ పొజిషన్లో ఉంటే సోలార్ ప్లెక్సస్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చేయగలిగిన వాళ్ళు నెమ్మదిగా ఆసనం చేయండి. ధనురాసన్. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. దీంట్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇట్లా ఎక్కడికక్కడ ప్రతిదీ ఆసనానికి సంబంధించిన వ్యాయామం రెండు చేసుకోవచ్చు. ఓపికన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మకరాసనం. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి, కాళ్ళు మడాలు బాగా దూరం పెట్టేసేయండి. వాటిని లోపలికి పడుకోబెట్టి నుదుటి భాగాన్ని వారి చేతుల మీద పెట్టేసి దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాసం. ఒక 10 నిమిషాలు, పావు గంట చక్కగా ఈ పొజిషన్లో పడుకోవచ్చు. గురక సమస్యలు కంట్రోల్కి వస్తాయి. లంగ్స్ కెపాసిటీ మనకి ఇప్పుడు గాలి తీసుకోవడం అంతగా సామర్థ్యం తగ్గిందని మనకు తెలుస్తుంటుంది. తొందరగా అలసిపోయినప్పుడు ఇలా బోర్లో పడుకొని రోజు ప్రాక్టీస్ చేయండి 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్. దీనివల్ల లంగ్స్ ఎక్కువగా ఎఫర్ట్, అంటే అవి ఎక్కువ కష్టపడకుండా శ్వాస మనం తీసుకున్న దాంట్లో ఆక్సిజన్ చివరి భాగం దాకా తొందరగా వెళ్ళిపోతుంది ఇలా బోర్లా పడుకోవడం చేయడం వల్ల. ఇమీడియట్గా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఆక్సిజన్ బాగా అందడం వల్ల. సో బాగా అలసిపోయినప్పుడు ఈ విధంగా పడుకోండి బోర్లా. స్లోలీ రిలాక్స్. సెకండ్ది బోర్లా పడుకొని కూడా మళ్ళీ ఇట్లా చేసుకోవచ్చు. ఛాతీ పక్కన 2 చేతులు పెట్టి నుదుటి భాగాన్ని నేల కానిచ్చేసి శ్వాసలు నింపండి. హాయిగా ఎంత మనకి పడుకున్నప్పుడు ఎంత రిలాక్స్ అవుతున్నామో అంత మంచిది అనమాట. సో రిలాక్సేషన్ అల్టిమేట్ గమ్యం కదా. మనం యోగా చేసేది ఎందుకు? స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, శరీరం అంతా రిలాక్స్ అయిపోవాలి కదా, దానికోసమే కదా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒకవైపు తిరిగి ఎడమ కాలు మడిచాము కదా, కాలు కూడా గమనించుకోవాలి. ఇట్లా వెళ్ళిపోకుండా లోపలికి మరి ఎక్కువ రాకుండా స్ట్రైట్ ఉండాలి. మోకాలు నుంచి కింద భాగం, కింద కాలు స్ట్రైట్ పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా ఎడమ ఊపిరితిత్తు ద్వారా శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఎడమ చేయి పై నుంచి కన్వీనియంట్గా. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా యోగా కిందకే వస్తాయి. ఏది మనం ఏదో ఖాళీగా పడుకున్నాం అని అనుకోకూడదు. శ్వాసల మీద దృష్టి పెట్టాం కదా. శ్వాస తీసుకొని వదలడం దగ్గర మీరు కొంచెం గమనించుకుంటూ దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాసం. అలానే బలవంతంగా ఆపాల్సిన పని లేదు. మనం తీసుకుంటున్న శ్వాసను గమనిస్తే ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది, అంటే శ్వాసల సంఖ్య తగ్గుతుంది. ఎప్పుడైతే శ్వాసల సంఖ్య తగ్గిందో ఆటోమేటిక్గా ఆయువు ప్రమాణం పెరుగుతుంది. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఎవరికి వాళ్ళు 5-10 నిమిషాలు రిలాక్స్ అయిపోండి. ఆ తర్వాత మామూలుగా లేచి కూర్చొని ఇప్పుడు సిట్టింగ్వి చేద్దాం. కన్వీనియంట్ని బట్టి
ఆరోగ్య సమస్యలు ఉండి ఎక్కువ సహకరించట్లేదు చేయలేదు అనుకుంటే ఇంకా నెమ్మదిగా ప్రాణాయామాలు అవి కూడా చేసుకోవచ్చు. సిట్టింగ్స్ ఆసనాలు వదిలేయచ్చు. లేదా ఒక రోజు పోసినప్పుడు వెలకిల పడుకుండేవి ఆపేసుకుంది, లేదంటే కూర్చొని అట్లా ఏదో ఒకటి పెట్టుకొని ఇంకోటి ఆపేయడం. ప్రతి దాంట్లోనూ ఏదో విధంగా అన్ని దాని ప్రభావం ఉంటుంది, రక్త ప్రసారం బాగా జరుగుతుంది. సో ఏదో ఒకటి మిస్ అయ్యాము, దానివల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అనుకోవాల్సిన పని. చాలా మంది 90% యోగా పీపుల్ ఓన్లీ రోజుకు ఒక భంగిని అంటే పడుకొని చేయించవు, లేకపోతే నిలబడు, లేకపోతే బోర్లా పడుకొని కూర్చోరు. 4 రకాల భంగిలు ఉన్నాయి కదా, వీటిల్లో ఒకటే తీసుకుంటారు, మిగతావి రోజు అన్ని చేయరు. మనము ఇది అనకూడదు కానీ మెగా ప్యాకే అంటే కొంచెం సిలబస్ పెద్దదే కావాలనే మనం ఏంటంటే రోజు చేస్తే మంచిదని అన్ని రకాలు చేస్తున్నాం. కానీ ఈ మాత్రం కూడా చేయించదు చాలా మంది యోగా టీచర్స్. సింపుల్ గా వెళ్ళిపోతారు. ఒక నిలబడి చేసే ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, క్లోజ్, అంతే. మీరు కూడా అలా చేసుకోవచ్చు, మంచి ఫలితాలే ఉంటాయి దానికి కూడా. స్లోలీ రిలాక్స్. పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ఇలాగా మనం రిలాక్స్ అయిపోవాలి. ఖాళీగా ప్రశాంతంగా నిశ్చల స్థితిలో కూర్చొని శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాలు, ఎలా అలసిపోయిన దాని తాలూకు ఏ భాగాల్లో ఎక్కువగా ఎలాగా మనకి ఎఫెక్ట్ ఉంది, వాటిని మనోనేత్రంతో గమనించడానికి ప్రయత్నం చేస్తూ ఇట్లా ఉండిపోవాలి. పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెమ్మదిగా ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ సిట్టింగ్ ఆసనాలు చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు సమయాన్ని నేను ముందుకు వెళ్తా. 6 అయిపోయింది. సో ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. సింహక్రియ స్టార్ట్ చేయండి. Take deep breath in, double breathe out. Slowly relax. Neuromuscular breathing.
డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. శరీరం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మొదలు పెట్టుకోవాలి ప్రాణాయామాలు. ఇవాళ భస్త్రిక క్లావికల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి చేద్దాం. 2 చేతులు పిడికి నుంచి బటన్ వేడి పైకి ఉండాలి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 10 శ్వాసలు. రెండు చేతులు ఇట్లా భుజాల పక్కగా ఇట్లా ముందు వైపు పెట్టి శ్వాస నింపడం, శ్వాస వదిలేయడం, పూర్తిగా తీసుకోవడం వదలడం. రెండు చేతి కొట్టిన వేళ్ళు ఆమ్ పిట్ దగ్గర అంటే శంఖ భాగం దగ్గర పెట్టి 2 చేతులు ఈ విధంగా ఉంచి శ్వాస తీసుకోవడం వదలడం. ఒక 10. తర్వాత 2 చేతులు ఛాతీ పక్కగా ఇలా పెట్టి శ్వాస నింపడం, శ్వాస వదలడం. మళ్ళీ స్లోలీ రిలాక్స్. వీలైతే ఇక్కడ కూడా పెట్టుకొని చేయొచ్చు. పక్క టెంపుల్ చివరి భాగం ఉంది కదా, ఈ ప్లేస్ లో కూడా ఇలా పెట్టి ఇలా మ్యాక్సిమం అన్ని భంగిమలు ఎన్ని వీలైతే అన్ని ఇలా ఉత్తార మండుకాసంలో కూడా పెట్టి ఇంకో 10 శ్వాసలు తీసుకోవచ్చు. ఓవరాల్ అన్ని చేసేటప్పటికి 60-70 శ్వాసలు తీసుకోవడం వదలడం. వెంటనే శరీరం అలసిపోయినట్టుగా ఉంటుంది, అప్పుడు రిలాక్స్ అయిపోయింది. ఒకసారి వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దాకా చేసిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తాలూకు మార్పు ఎలా వచ్చింది శరీరం గమనిస్తూ ఉండాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చాక మాత్రమే మనము నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ప్రాణాయామాలు కానీ నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ వెళ్ళాలి. స్టాండింగ్ బ్రీత్ అవుట్ చేద్దాం ఈరోజు. 2 చేతులు బోర్లో పెట్టి కాలు తొడల మీద పెట్టి డీప్ బ్రీతింగ్. ఒక క్యాండిల్ వెలిగించాము, ఎదురుగా ఉంది, ఆ క్యాండిల్ని ఆర్పుతున్నట్టుగా భావన చేస్తూ అలాగా శ్వాసని బయటకి నోటి ద్వారా బయటకు తీస్తూ పొట్టను కూడా లోపలికి లాగుతూ అలసట అనిపిస్తే డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసి రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు క్యాండిల్స్ ఇట్లా రౌండ్ గా సెమీ సర్కిల్లో ఈ లెఫ్ట్ నుంచి రైట్ ఉన్నట్టు వాటన్నిటిని మనం బ్లో అవుట్ చేస్తున్నట్టుగా భావన చేస్తూ చేస్తాము. డీప్ బ్రీతింగ్, లెఫ్ట్ వైపు తిరిగిన తర్వాత శ్వాస తీసుకోండి. కంటిన్యూస్ గా ఊరుతూ కుడివైపుకి వచ్చేటప్పటికి పూర్తిగా ఇంకేదైనా మిగులుంటే శ్వాసను మ్యాక్సిమం బయటకు బ్లో అవుట్ చేసేసి కొంచెం పొట్ట లోపలికి లాగి ఉంచుకోండి. అప్పుడు మళ్ళీ శ్వాస తీసుకునేటప్పుడు ఫుల్ శ్వాస మ్యాక్సిమం ఇన్హలేషన్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మళ్ళీ కుడివైపు శ్వాస తీసుకున్నాం, ఇక్కడ కదా ఎండ్ అయ్యాము, సో కుడి దగ్గర మొదలు పెట్టాలి. మళ్ళీ కుడి మొదలుపెట్టి
మ్యాక్సిమం రిలీజ్. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే శ్వాస మళ్ళీ ఇక్కడే శ్వాస తీసుకోండి, ఎడం వైపు. సెంటర్కి వచ్చి ఆఫ్ చేసేసి రెండు అరిచేతులకు దానిలో చేతి బొట్టు టచ్ చేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గమనిస్తుండండి బ్రెయిన్లో వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి. వీటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. శ్వాస తీసుకొని డబల్ బ్రీత్ అవుట్. ఇంకా అలసటగా ఉంటే ఇంకొద్దిసేపు రిలాక్స్ అయిపోండి, విశ్రాంతి స్థితిలో ఉండిపోండి. ఆ తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళిపోండి. ఇప్పుడు పడుకోవాలనిపిస్తున్నా పడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బోర్లా పడుకొని వెల్లకిలా పడుకొని రిలాక్స్ అయిపోయి అక్కడ కూడా మళ్ళీ మీకు ఏమాత్రం అంటే మన శరీరం సహకరించినా మళ్ళీ అక్కడ శ్వాసలు స్లోగా తీసుకోవడం, స్లోగా వదలడం. ఎప్పుడు దీని మీదే దృష్టి ఉండాలి. అప్పుడు ఒక రిథం అలవాటు అయిపోతుంది. ఫస్ట్లో కొంచెం పరిగెట్టుకొని చేయాలి ఇవన్నీ మనం. అప్పుడే న్యాచురల్గా అది అది ఆ పద్ధతిలోకి వెళ్ళిపోతాం అనమాట. శ్వాస తీసుకునే విధానం వదలడం అనేది ఇన్హలేషన్ దీర్ఘం, ఎగ్జలేషన్ ఇంకా డబల్ టైం అన్నట్టు ఉండాలి. అంటే ఇప్పుడు ఒక 5 సెకండ్లు ఇన్హలేషన్, 10 సెకండ్లు అయినా మినిమం ఎగ్జలేషన్ ఉండాలి. వీలైతే హోల్డింగ్ మధ్యలో ఒక 5 సెకండ్లు తీసుకున్నాం అనుకోండి, ఒక 20 సెకండ్లు ఆపచ్చు. 20 సెకండ్లు అంటే 4 రెట్లు, లేదా కనీసం 2 రెట్లు అంటే 10 సెకండ్లు ఆపడం, 10 సెకండ్ల పాటు లేదు. ఈ విధంగా ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మనం నెంబర్ కౌంట్ అక్కర్లేదు, ఏమి లేకుండా న్యాచురల్ విధంగా శ్వాసలు ఎక్కువసేపు తీసుకొని హోల్డ్ చేయడం, మళ్ళీ అంతకంటే డబల్ టైం బయటకు పంపించడం, ఇలాంటిది ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. స్లోగా నెమ్మదిగా ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి, మధ్యలో కాస్త బ్రేక్ తీసుకోండి, తర్వాత మిగతా ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. ఇప్పటిదా చేసినవన్నీ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఒక్కటి కూడా ప్రాణాయామం చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పూర్తిగా డిఫరెంట్ అనమాట. నెమ్మదిగా 2 కాళ్ళు హ్యాపీ. అసలు మనం ఎక్కడ కళ్ళు తెరవాల్సిన పని లేదు. యోగ సాధన చేస్తున్నంతసేపు కళ్ళు మూసుకొని చక్కగా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఆ విధంగా అలవాటు అవ్వాలి. కాలు వేళ్ళని పాదాల ముందుకే అనకి. వెరికోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని హోల్డ్ చేసి ఉంచుకోండి కొంచెంసేపు. ఇలా ముందుకు అన్నాం కదా, ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్లు ఉండండి, 10-20 సెకండ్లు. మళ్ళీ ఇట్లా పాదాలు వెనక్కి అన్నప్పుడు ఈ పొజిషన్లో ఒక 20 సెకండ్లు ఇలా చేసుకోవాలి. కాలు మడ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇవి వాళ్ళిద్దరికీ వర్తిస్తాయి, మామూలు వాళ్ళకి కూడా వర్తిస్తాయి రాకుండా ఫ్యూచర్లో. అంటే ఏదో ప్రాబ్లం గురించి చెప్తున్నాం కాబట్టి అది వాళ్ళకేలే మనకు కాదు అనుకోకూడదు. ఆరోగ్యవంతులు వాళ్ళు ఏంటంటే ముందుగానే అవాయిడ్ చేయొచ్చు, సమస్య రాకుండా. వచ్చిన వాళ్ళు బాధపడకూడదు, చేసుకుంటూ నాకు తగ్గుతాయి అని అనుకుంటూ చేసుకోవాలి. కంట్రోల్కి వస్తాయి ఆటోమేటిక్. పాదాలని ఇట్లా పక్కకు పడుకోబెట్టి మరి వీలైనంత మ్యాక్సిమం అవసరమైతే మోకాళ్ళని బెండ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఈ పాదము ఇక్కడ నేల టచ్ కావట్లేదంటే మోకాలు కొంచెం ముడవండి, ముడిచినప్పుడు కాళ్ళు టచ్ అవుతాయి, పాదాలు టచ్ అవుతాయి. రివర్స్ చేయండి మళ్ళీ
స్లోలీ రిలాక్స్. తర్వాత తొడభాగం టైట్ చేయండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి. మోచిప్పలకి ఎక్సర్సైజ్ చేద్దాం. చూపుడు వేలు బొటన వేలుతోటి కుడి కాలు మోకాల్ని పక్కలకి పైకి కిందకి క్రాస్గా కూడా చేయండి. ఒక 10 కౌంట్ పెట్టుకుంటే సరిపోతుంది. సమయాభావం వల్ల నేను 10 చెప్తున్నాను. మీకు ఇంకొంచెం నచ్చింది, ఎప్పుడు చేసుకుంటేనే నాకు బాగుంది అనుకుంటే చేసుకోండి, పెట్టుకోండి. ఒక 20 అలా పెట్టుకోవచ్చు. ఏమి దీంట్లో నష్టం ఏం లేదు, భయపడాల్సిన పని అంతకంటే లేదు. రోజు పని కట్టుకొని మోచిప్పకు కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఇవన్నీ మన రోజువారీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ గురి కావు. అంటే వీటికి ఎక్కడ కూడా వ్యాయామం జరగదు అంతే, కానీ ఉపయోగించేదంతా వీటిని ఎక్కువ మనం. అందుకని పని కట్టుకొని చేయాలి. నేను ఇది పెట్టుకోలేదు స్పీకర్. ఏం డౌట్స్ ఏం లేవు కదా, ఎవరే నేను అడిగింది ఏం లేదు కదా. చెవిలో పెట్టుకుంటే కన్వీనియంట్గా లేదు వస్తుంది, అందుకని తీసేస్తున్నాం మధ్య మధ్యలో. యోగా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అనుకుంటే ఒక సన్నటి మ్యూజిక్ పెట్టుకోండి. ఫస్ట్లో మ్యూజిక్ పెట్టుకొని దాంతో స్టార్ట్ చేయండి. తర్వాత మ్యూజిక్ ఎంత చికాకు పుట్టించిద్దంటే అదే మ్యూజిక్ ఫస్ట్లో, అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను మొదట్లో యోగా చేస్తూ చాలా బోరు, చాలా అంటే మనకి వెంటనే ఒక ఏదైనా మంచి మ్యూజిక్ ఉంటే బాగుండు, పాటలు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటే పాటలు పెట్టుకొని మొదలుపెట్టి యోగా చేస్తూ ఉంటే సగం అయ్యేటప్పటికి ఎలా ఉంటుందంటే యోగా సగం ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి అసలు ఆశ్చర్యం అనమాట. ఆ పాటలు ఆ మ్యూజిక్ మనకి చాలా అసలు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఇమీడియట్గా ఆఫ్ చేసేస్తాం. ఇంకా అదే గుర్తు, మనము చక్కటి ఒక ధ్యాన స్థితికి వెళ్తున్నాం, యోగాలో ఒక కాన్సన్ట్రేషన్ తోటి చేస్తున్నాము, ఆ లెవెల్కి వెళ్తున్నామంటే అదే అర్థం. సో అప్పటిదాకా మ్యూజిక్ పెట్టుకొని చేయండి, మీకే తెలుస్తుంది చేంజ్. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా. ఎలా ఉంటుందంటే అబ్బా ఇప్పుడు స్టార్ట్ చేయాలా, గంటన్నర ఎప్పటికి అవ్వాలి, అంతసేపు నేను యోగా చేయగలనా లేదో, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం వాటిని అవాయిడ్ చేయాల్సిన పని లేదు. వాటికి సపోర్ట్ ఇస్తానే ఓకే సరే అయితే సాంగ్స్ పెట్టుకొని చేద్దాం, మ్యూజిక్ ఏదైనా పెట్టుకుంటే బోర్ కొట్టుకుని ఉంటుంది కదా, అలా అనుకొని చేయండి. దాన్ని తగ్గట్టుగా సమాధాన పరిచి మనసుని ముందుకెళ్ళాలి. వెళ్ళంగానే సగం అయ్యేటప్పటికి అదే మనసు మళ్ళీ బోర్ కొడుతుంది, పాటలు తీసేయని చెప్పి అంటే మనకు అంత చికాకుగా ఉంటుంది అన్నమాట. సో మనసు యొక్క గొప్పతనం అదే, అది ఎటైనా తిప్పిద్ది. అంటే ఇటు నెగిటివ్ వైపు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, పాజిటివ్ వైపు మనం కనుక దాన్ని కొంచెం అంటే మనం సముదాయిస్తే, అంటే బ్రీతింగ్స్ ద్వారా శ్వాసల్ని నియంత్రించి చేయడం, ఇలా చేయడం వల్ల వెంటనే పాజిటివ్ వైపు మళ్ళీ అది మళ్ళిద్ది. సో అందుకని మన బుద్ధి మాట వింటూ, బుద్ధి ఉపయోగిస్తూ విచక్షణ జ్ఞానాన్ని కొంచెం మనసుని కంట్రోల్లో పెట్టాలి. అది మన మాట వినే విధంగా అలవాటు చేయాలి. దాని మాట మనం వింటూ ఉంటే ప్రేమ మార్గం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రేమ మార్గం అంటే ప్రియంగా ఉంటుంది, కానీ అల్టిమేట్ వచ్చి దుఃఖం క్రియేట్ చేస్తుంది. ప్రేమ మార్గం సుఖాలుగా హాయిగా సుఖంగా ఎంతో బాగుంటుంది ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు, కానీ చివరికి రిజల్ట్ మాత్రం దుఃఖమే. అదే శ్రేయ మార్గం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి లాస్ట్కి మంచి జరుగుతుంది. ఆ మార్గంలో నడిచినప్పుడు మాత్రం చాలా చికాకు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అస్సలు నచ్చదు, కానీ ఆ మార్గంలోనే వెళ్ళాలి. దాన్ని శ్రేయ మార్గం అంటారు. సో శ్రేయ మార్గంలో ఎప్పుడు ప్రయాణం చేయడానికి మన యొక్క ప్రయత్నం ఉండాలి. పురుషార్థం అంటాం. పురుషార్థం అనేది మన యొక్క కర్మ ఫలితాన్ని కూడా మార్చిద్ది. మామూలుగా మన పూర్వజన్మ కర్మలు కొన్ని ఉంటాయి, వాటిని అనుభవించాల్సిందే, కానీ వాటిని చాలా తేలిగ్గా మనకి తెలియకుండానే అనుభవించేటట్టుగా మన యొక్క పురుషార్థం హెల్ప్ చేస్తుంది.
అది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మోకాళ్ళకి సంబంధించింది ఇది కూడా చేసుకోవచ్చు. ఇలా రొటేషన్ చేయండి. ఇది ఎక్కువ రిపీట్ చేయలేకపోతున్నాను, చూసుకొని మీరు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. మోకాల కింద భాగం కూడా రొటేషన్ రోజుకు ఒక 4-5 విడతలుగా చేసుకోండి. ఎప్పుడైతే పొట్ట ఖాళీగా ఉంటుందో అప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది ఇలాంటివి చేయడానికి. మంచం మీద పడుకోనైనా ఏదో తడ భాగాన్ని టైట్ చేసుకుంటూ అలా ఉన్నారనుకోండి, మోకాళ్ళ నొప్పులకి మంచి రిలీఫ్గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. సమయం తక్కువగా ఉంది, ప్రాణాయామానికి వెళ్ళిపోదాం. ఇంకా ఈ రోజుకి సిట్టింగ్ సంబంధించిన ఆసనాలు నేను చేయించట్లేదు. మీకు కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ప్రాణాయామాల్లోకి కొంచెం ధ్యాన ముద్రలో కూర్చోండి. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసిన దాని తాలూకు అలసట ఏదైనా ఉంటే కనుక వెళ్ళిపోతుంది బయటికి. మనం చేతులు కూడా చేయలేదు కదా, ఇది ఒక 2-3 నిమిషాలే కదా పట్టేది. ఇది చేసేసాక ప్రాణాయామాలకి వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ ప్రాణాయామాలు ఫుల్ ప్రాక్టీస్ అయిపోయాక సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ వెంటనే బహిర్ముఖం అయిపోతాం. సో ఆ అంతర్ముఖత్వాన్ని మనం ఆస్వాదించాలి. ఎప్పుడైనా అది ఆస్వాదించాలంటే ప్రాణాయామాలు ఇంకా చివరి లాస్ట్ పెట్టుకొని ఏదైనా మిగిలినవి చేయాలనుకునే ముందే చేసేసుకుంటే ఎక్కువ బాగుంటుంది ఫలితం అనేది. సో ఇప్పుడు హ్యాండ్కి సంబంధించి చేద్దాం. మణికట్టు దగ్గర పెట్టుకొని మణికట్టు దగ్గర బెండ్ చేయండి, 2 చేతులు చాపి. ఈ హ్యాండ్కి సంబంధించి చేయండి. బటన్ వేలు లోపలికి పెట్టి మిగతా 4 వేళ్ళు పైన ఉంటాయి. ఇది అంతే. ఈ అరిచేతుల్ని అన్ని డైరెక్షన్స్ లోనూ మార్చి చేయండి. ఇప్పుడు ఆకాశాన్ని చూస్తున్నాయి. ఈ విధంగా ఒక 10. ఇవి మీ ఇష్టం అనమాట, ఎన్నైనా చేసుకోవచ్చు. చేతుల్లో ఫ్యాట్ కరగాలన్నా, మనకి మెడ నొప్పులు భుజాల నొప్పులు తగ్గాలన్నా ఇవి ఎక్కువ పెట్టుకోవాలి. కౌంట్ కూడా అంతే. ఇప్పుడు నేను 10 కదా చేయిస్తున్నాను, ఒక 20 అలా పెట్టుకోండి. విడతలుగా ఒక 4-5 సార్లు చేయండి. ఈ విధంగా అన్ని డైరెక్షన్స్ లో చేశాక ఆ పంజాలా అరిచేతుల్ని వెడల్పుగా చాపి ఇట్లా ఓన్లీ ఫింగర్స్ దగ్గర ఫోల్డ్ చేస్తాం అంతే. పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్, రివర్స్. Slowly relax. Deep breathe in, breathe out. 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 Breathe in తీసుకొని breathe out చేస్తూ పక్కకి. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in తీసుకొని భుజాలు కొంటాం. Slowly breath. Ready చేతి మణికట్టు దగ్గర పెట్టుకుని స్ట్రెచ్. Breathe out left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. ఇవన్నీ కూడా అంతే. ఇంకా ఎక్కువ సార్లు చేసుకోండి. మీకు సమయం కనుక అనుకూలిస్తే ఎక్కువ సార్లు పెట్టుకోండి. నెక్స్ట్ 2 చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చట గుంటు దగ్గర పెట్టి ప్రెస్సింగ్ చేయండి. కొంతసేపు ఉండొచ్చు, 1 నిమిషం పాటు అలా అని. ఈ విధంగా 1 నిమిషం. లేదు అంటే ఇలా ప్రెస్ చేసుకుంటూ రిలీజ్. తర్వాత నొద్దులు. తలనొప్పులు ఉన్నప్పుడు, మెడ నొప్పులకి ఇవి బాగా పనిపిస్తాయి. నెమ్మదిగా మెడకి అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, స్ట్రైట్, లెఫ్ట్ టు రైట్.
right, left, right, left, right, straight, clock anti-clockwise direction. Reverse. Slowly relax. రెండు చేతులు రాపిట్ చేసుకొని మెడ మీద భుజాల మీద పాని భుజాలను లిఫ్ట్ చేసి కాసేపు మీరు ఇలా ఉంచాలి. శ్వాస తీసుకొని ఉండాలి. శ్వాస వదిలిస్తూ మళ్ళీ కిందకి అగైన్. ఇవన్నీ భుజాలకి ఎక్సర్సైజెస్ అన్నమాట. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రొటేషన్ భుజాలు. రివర్స్. స్లోలీ ఎనర్జీ కోసం. ఇప్పుడు ప్రాణాయామాలు చేసేద్దాం. చంద్రబేది ప్రాణముద్ర పెట్టండి. ఉంగరపేలు, చిటికిన వేలు, బొటనవేలు 3 కలపాలి. మిగతా ప్రాణాయామాలు అవసరం ఏం లేదు కదా. ఎక్స్ప్లెనేషన్ ఎనాఫ్ గానే ఉందా నిన్న చెప్పింది, లేకపోతే ఈరోజు మళ్ళీ చెప్తాను. బాహ్య ప్రాణాయామం, జయ ప్రాణాయామం అవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కావాల్సిన వాళ్ళు అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. బేసిక్గా ఇది ఒక్కటి చేసినా సరిపోతుంది. మనం ఇప్పుడు ఇన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇన్ని ఆసనాలు చేశాం కదా. సో ఒక ప్రాణాయామం ఎనఫ్ సరిపోతుంది. ఒకవేళ పర్టికులర్గా ప్రాణాయామాలు ఎక్కువసేపు ప్రాక్టీస్ కావాలంటే అవి మీరు పర్సనల్గా మీరు ఈ ఆసనాలు కొన్ని తగ్గించుకొని చేసేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అడగండి, నేను మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మిగతా ప్రాణాయామాలు. ఇప్పుడు మనం చంద్రబేది, సూర్యబేది చేసి ఆ తర్వాత అనులోమ విలోమ ప్రాక్టీస్ చేయబోతున్నాం. 10 సార్లు చేయండి. కుడి చేయి నాసికా ముద్ర. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాం కదా. ఒకవేళ శ్వాస నిలబెట్టలేమో అనుకుంటే ముక్కు మూసేయండి, మీ ఇష్టం. కొంచెం ముక్కు మూసి ఆ తర్వాత మళ్ళీ ఎడముక్కు ద్వారానే బయటికి పంపించండి. కుంభకం అనేది ఆప్షనల్, మీ కెపాసిటీని బట్టి కుంభకం చేయాలి. బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కుంభించడం అవసరం లేదు. ఇంకా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్, బీపీ పెరుగుతుంది అన్నమాట. అందుకని కుంభకాలు తగ్గించి నార్మల్గా వెళ్ళిపోండి. పూరకం చేసామా 1 సెకండ్ 2 సెకండ్లు ఆపండి. అప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో రేచకం అంటే ఎగ్జలేషన్ చేయడానికి అనువుగా తయారవుతుంది ఊపిరికి. అందుకోసమని 1-2 సెకండ్లు ఆపుతాం అంతే. ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు మాత్రం చక్కగా ఆపండి కాసేపు తీసుకున్న శ్వాసను. ఇలా తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత కొంతసేపు ఆపేసి ఆ తర్వాత మళ్ళీ అదే ముక్కు ద్వారా మళ్ళీ బయటికి పంపించండి. ఇప్పుడు చంద్రబేది చేస్తున్నాం కాబట్టి ఎడముక్కు ఒక 10 సార్లు చేశాక సూర్యబేది కూడా చేసేసేయండి. Deep breath in, hold. Again deep breath out from right nostril. Again right nostril, deep breath in, hold. Exhale from right nostril. ఇది సూర్యబేది. ఒక 10 శ్వాసలు. ఈ 2 అయిపోయిన తర్వాత అనులోమ విలోమకి వెళ్ళిపోవాలి. సేమ్ మీకు ముద్ర దేవుకోవచ్చు, మీ కన్వీనియంట్, మీకు ఏది బాగా కన్వీనియంట్ ఉందో అవి ఆ చేతి వేళ్ళని ముడవండి ముద్రకి చూసుకొని. నేను మాత్రం ప్రాణముద్ర పెట్టా. ఉంగరపేలు, చిటికిన వేలు, బొటనవేలు ఈ 3 టిప్స్ కలిపాను. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడిముక్కు ద్వారా వదిలేసి మళ్ళీ కుడిముక్కు ద్వారా తీసుకుని ఎడముక్కు ద్వారా బయటకు పంపించడం. ఇది ఒక ఆవృతం 15 to 20 సెకండ్స్ వస్తుంది. ఇంకా లేటుగా కూడా చేయొచ్చు. మనం ఎంత ప్రొలాంగ్ చేస్తే శ్వాసను సాగదీస్తే అంత ఆరోగ్యానికి మంచిది.
ఎన్ని చేసాం అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు చేసాము శ్వాస ప్రక్రియ, అది ఇంపార్టెంట్. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరా ఎంతో విశ్వకాంత శక్తి, యూనివర్సల్ మ్యాగ్నెటిజం, ఆ శక్తిని మన శరీరంలో ఆవాహన చేస్తున్నట్లు ముచ్చనగుడ్డ దగ్గర దృష్టి కేంద్రీకరించి ఆజ్ఞాచక్రం దగ్గర సంకల్పం చేస్తూ శరీరంలోకి పంపిస్తూ, ఏ భాగంలో అయితే మనకి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి, ఎక్కడైనా ఆరోగ్యం బాగాలేని అవయవం ఉంటే ఆ పర్టికులర్ అవయవాన్ని మనోనేత్రంతో గుర్తు చేసుకుంటూ ఆ భాగానికి చక్కటి శక్తి ప్రసారం అందుతున్నట్లు ఈ విధంగా కూడా సంకల్పం చేస్తూ చేయొచ్చు ప్రాణాయామాన్ని. లేదంటే దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి జస్ట్ స్పేస్ గమనిస్తూ ఉండండి. ఒక లైట్ లాంటిది ఏదో కనపడతా ఉంటుంది కదా, దానిలోకి అలా చూస్తూ ఉండడమే. ఈ విధంగా ఏ విధంగానే చేయొచ్చు. అది మనం యద్భావం తద్భవతి, మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అది మనకి స్లోగా రిజల్ట్ కనపడుతుంటుంది. వీడికి శరీర సమస్యలు లోపల ఏదైనా శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ముందు అవి తగ్గితేనే కదా తర్వాత ఏకాగ్రతగా మనం ముందు వాటికి వెళ్ళగలుగుతాం. సో ఆ పర్టికులర్ అవయవం మీద దృష్టి కేంద్రీకరించి ఆ అవయవం బాగుపడుతుంది, చాలా ఆరోగ్యంగా తయారవుతుంది, అక్కడి ప్రాణశక్తి చక్కగా వెళ్తుంది. అలా ఫీల్ అవుతూ శక్తి ప్రసారాన్ని అక్కడికి పంపిస్తూ మనలో ఉన్న టాక్సిన్స్, మలినాలు, ఇబ్బంది పెడుతున్నవి ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు కానీ ఆ జబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాయి అన్నట్టు శ్వాసను వదిలేటప్పుడు అలా అనుకుంటూ చేయండి. ఇది స్థూలము, అంటే పైకి జస్ట్ కనపడే ఓవరాల్ సాధన. తర్వాత స్లోగా దీనికి మించి ఎటువంటి ఆలోచన లేని ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనకు తెలియకుండా. అది మొదట్లో ఏంటంటే ఈ చిన్న ఇబ్బందులు ఏకాగ్రత కలిగించవు. సో ఏకాగ్రత కోసం ముందు వాటిని హీల్ చేయాలి. శరీరానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వాటిని మనము ముందు చికిత్స చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అలసట అనిపిస్తే కాసేపు రిలాక్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం 3 సార్లు చొప్పున 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞాచక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. డీప్ బ్రీతింగ్. శ్వాస నింపిన తర్వాత చెవులు మూసివేసి ఆ తర్వాత ఓంకారాన్ని జంకారంలా చేయాలి. డీప్ బ్రీతింగ్. రిలాక్స్ ధ్యానం. డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్న ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమా అంటూ ఉచ్చరిస్తాం 3 సార్లు.
మీకు ఏమాత్రం సమయం కుదిరినా 21 టైమ్స్ చేయండి రోజు. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Double breathe out. Slowly relax. Prayer చేద్దాం. Deep breathing. Deep breathing. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityoma Amritangamaya. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhina Bhavantu. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి నేను చదివేస్తాను. క్లాస్లో 12 మెంబర్స్ ఉన్నారు ఈరోజు. లలిత గౌరి, లలిత, పద్మజ, కృష్ణవేణి, వాణి, పద్మావతి, సులోచన, ధనలక్ష్మి, సూర్యకుమారి, శ్రీదేవి, ఉమామహేశ్వరి, జ్యోతిర్మయి, విజయలక్ష్మి. మొత్తం 12 మంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవుగా.